వెళ్ళు, వెళ్ళమంటున్నారా? ఎందుకు ఇలా మూర్ఖురాల్లా ప్రవర్తిస్తున్నావు? నీకెందుకు అర్థం కావడం లేదు? నువ్వు ఇంటి కోడలి బాబాలి, అందుకేగా నేను ఇదంతా చేస్తున్నాను. వద్దంటే నగలు కావాలని ఎందుకు అడుగుతున్నావు? అంత పట్టుదలేంటి నీకు? వెంటనే నువ్వు ఇంటికి బయలుదేరు. నీకు కాసేపట్లో శుభవార్త అందుతుంది. శుభవార్త? మనకి ఆ సక్కుబాయ్ అడ్డు తొలగిపోతుంది శాశ్వతంగా. ఈ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు. ఆలస్యం అవుతుందనుకోకు, చాలా త్వరగా ఈ కబురు నీకు అందుతుంది. కబురు అందుతుందా? నేనిప్పుడు మీరు చెప్పింది నిజంగానే నమ్మచ్చా? నీ దగ్గర ఇంకేమైనా ఉపాయమో పథకమో ఉందా? గంగి వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బాబా గారిని దారుణంగా అవమానించింది. తనని అస్సలు వదిలిపెట్టకూడదు. బాబాగారు మాకు దేవుడితో సమానం. ఎంత ధైర్యం ఉంటే ఆయన నెడతావు? ఆ బాబా నీకు దేవుడు, నాకు దేవుడు కాదు. బలి కావాలి నాకు, బలి. ఏయ్, నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు? ఏయ్ గంగి, ఎందుకే ఇలా చేస్తున్నావు? గంగి గంగి ఆ కరణ్ ఇవ్వు ఇవ్వు గంగి. వెనక్కిళ్ళు, వెనక్కి వెళ్ళు. ఏయ్ శాంతమ్మా, చూడు చూడు, ఇది దాని భర్త మాట కూడా వింటలేదు. తగలబెట్టేస్తాను. దీన్ని వదిలేస్తే అందరినీ చంపేస్తుంది. అది మనల్ని చంపడానికి ముందే మోనన్ దాన్ని చంపేద్దాం. పాపం దీనికి పిచ్చి పట్టింది, అర్థం చేసుకోండి. ఏ వీరయ్య, నీకు అసలు మత్తుందా లేదా? దానికి పిచ్చి పడితే మన అందరూ చనిపోవాలా? నోరు మూసుకునుండు. బాజాంత చెప్పాడు, గంగిని చంపి పారేద్దాం. నా భార్య స్పృహలో లేదు, నన్ను కొట్టకండి, వదిలేయండి. గంగిని కొట్టకండి, దండం పడతాను. కొట్టకండి, దాన్ని కొట్టకండి. ఇప్పుడు ఈ నాగోజీ బాబా మాట్లాడతాడు. నేను తప్ప ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదు. నోరు మూసుకుని ఉండండి. ఈ రోజు నా మరదలు సకు అందంగా దేవతలా ఉంది. మరి తనకి దిష్టి తీయాల్సిందే. అచ్చం గౌరీదేవిలాగా ఉంది. మీరందరూ ఇవాళ నన్ను చాలా బాగా పొగిడారు. నాకు సంతోషంగా ఉంది, మాటల్లో చెప్పలేను. సరే, నేను ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళనా? అక్కడ చాలా పనులున్నాయి. నేను ఇక్కడే ఉండిపోతే వంటకు ఆలస్యం అవుతుంది. వద్దు, ఈ రోజు నువ్వు ఏ పని చెయ్యకూడదు. రా, నువ్వెళ్ళారా? మనోరమ సకుకి పెళ్ళైన తర్వాత తొలి సంక్రాంతి, ఆఖరి సంక్రాంతి ఇదే. సంక్రాంతి రోజు సకు చావబోతుంది. వాయనాలు ఇవ్వడం పూర్తవగానే తన్ని గదిలో బంధించు, బయటికి రాకూడదు. గదిలో కూర్చుని నామాన్ని స్మరించుకోమని చెప్పు. నువ్వు బయట గడియ వేసే, దాన్ని చంపే పని పావులు, తేళ్లు చూసుకుంటాయి. సకు భయంతో వణికిపోతూ అరిచి కేకలు పెడుతూ చనిపోతుంది. సక్కు, ఇప్పుడు నువ్వు ఈ గదిలో ఉండు, విశ్రాంతి తీసుకో. విశ్రాంత? అయ్యో అత్తయ్య గారు, నాకు చాలా పనులున్నాయి. అయ్యో అమాయకురాలా, దిగు ఇంటికి వచ్చేంత వరకు ఈ నగల్ని వేసుకొని ఉండాలి కదా నువ్వు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు పనులు చేస్తుంటే ఆ నగలు పాడైపోతాయి కదా. అసలే ఇవి సున్నితమైన ముత్యాల ఆభరణాలు. అందుకే నువ్వు జాగ్రత్తగా ఈ గదిలోనే ఉండు. దిగు నీకెంతో ప్రేమగా ఇచ్చిన ఈ నగలు పాడవకూడదు కదా.
అవునా సక్కు? దిగు రాగానే నేను నిన్ను పిలుస్తాను. ఆ?